అనంత సంసార సముద్రతారా నౌకాజితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ సాయి పాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. దీని లోపల వాదనలు ఘటపటాది ఆ శబ్దాలతో కూర్చొని వాదిస్తుంటారు. అది నాన్ సెన్స్, మీనింగ్లెస్. వేదం యొక్క ఉద్దేశం అది కాదు. వేదం యొక్క ఉద్దేశం నువ్వు విజ్ఞానవంతుడిపై సత్యాన్ని గ్రహించి నీవు ప్రశాంతంగా బ్రతుకుతూ పాయింట్ నెంబర్ 1 అదే లేదు మన దగ్గర. మనం పోయేదంతా గోలే కదా. దేని మీద ధ్యాస వదల్లా, దేని మీద ప్రేమ వదల్లా, దేని మీద ఆశ వదల్లా మనం వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ఎంత సిగ్గుచేటండి అసలు వాళ్ళకి అధికారం లేదు, మాట్లాడే అధికారం లేదు. అందుకే ప్రశ్నిస్తున్నది శాస్త్రం, ప్రశ్నిస్తున్నారు విఘ్నులు. మిత్రమా, నీకు అధికారం లేదు, నీకు అర్హత లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఏం త్యాగం చేశావు నువ్వు జీవితంలో? నిర్లిప్తంగా ఉన్నావా? రంధ్రాన్వేషణ చేయకుండా ఉన్నావా? ఎదుటివాడిని కనీసం ప్రేమిస్తావా నువ్వు? వాడు చెప్పిన దానికి ఏమన్నా? ఎందుకని అంటే నీలో ఈర్ష్య, ద్వేషం, అన్నీ నీకే కావాలి, అంతా నీకే కావాలి, అంతా నాకే తెలుసు అనే భావంతో ఏదో పీఠాధిపతిలాగా ఫీల్ అయిపోతూ మాట్లాడేవాడిని ఒక దండం పెడతారండి. ఈ రోజున సుస్పష్టంగా అందరికీ చెప్తున్నా, నేను చెప్పే వాటిలో తప్పు ఏమండి, తప్పు కదా, ఇది శాస్త్రం కదా, మీరు కామెంట్ పెట్టండి. మీరు డైరెక్ట్గా మాట్లాడలేకపోతే ఐఎమ్ అవైలబుల్ టు డిస్కస్. ఏదైతే నేను చెప్తున్నానో, ఏదైతే నేను మాట్లాడుతున్నానో దాని మీద ఎప్పుడూ నేను నిలబడి ఉంటా. చక్కగా మాట్లాడచ్చు, చక్కగా రావచ్చు, చేయొచ్చు. మీరు అడగండి. ఒకవేళ నేను నా చూపులో నాకు తెలుసుకోవడంలో తప్పు ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు నమస్కారం చేసి మరి, ఎందుకంటే మీరు నాకు పూజనీయులు అవుతారు. ఎందుకని? నాకు తెలియని విషయాన్ని, నేను మిస్ అయిన విషయాన్ని, నేను అజ్ఞానంలో విషయాన్ని నన్ను బయటికి తీసుకొస్తా ఉన్నారు కదా. చక్కగా మిమ్మల్ని గౌరవిస్తా, మీరు నాకు గుర్తుల్యులు అవుతారు. నెక్స్ట్ టైం నుంచి నేను ఒక దర్శనాన్ని, నాకు జరిగింది కరెక్టా కాదా అని మిమ్మల్ని అడిగి మరీ కన్ఫర్మ్ చేసుకుంటా. తప్పు లేదు. అందుకే శాస్త్రాలు ఉంది. శాస్త్రాలు ఎందుకో కూడా తెలియదు. చాలా విషయాలు కొట్లాటకి వెళ్ళిపోయాయి. శాస్త్రం ఎందుకుందంటే నీకు జరిగినటువంటి దర్శనం కరెక్టా కాదా అని బేజురు వేసుకోవడానికి ఒక సపోర్టు. ఋషి ఎప్పుడు ఉండడు కదండి. ఋషి దర్శనాన్ని శాస్త్రంలో పెట్టాడు. ఆ దర్శనం, నాకున్న దర్శనం అది కరెక్టా కాదా అని బేజురు వేసుకోవడానికే శాస్త్రం. అంతేగాని శాస్త్రంలో కనపడదు. కనపడిన వాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి శాస్త్రం చదివి నువ్వు ఏనాటికి చూడలేవు. ఫినిష్. సరే, ఎవరైనా సరే నాకు చెప్పేవాడు నాకు మిత్రుడు కదండి, నిజమైన మిత్రుడు అవుతాడు, నాకు మేలు చేసే మిత్రుడు అవుతాడు. ఖచ్చితంగా దాన్ని ఆనందంగా స్వీకరిస్తా. నాకు ఆయన గురు సమానం, గురుతుల్యులు. నాకు ఎక్కడ దొరుకుతారండి అట్టంటి వాళ్ళు? రంధ్రాన్వేషణ చేసేవాడు ప్రతి చోట వాడు. ఎందుకంటే దానికి ఏమి అర్థం ఉండదు, పడదు, పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి. నేను చెప్పింది ఒకటైతే వాడు ఇంకోటి చెప్తుంటాడు. అది నాన్ సెన్స్. అది అసలు విన్న పట్టించుకోను. దాన్ని లాజికల్గా ఏమండి మరి దీని అర్థం ఇట్లా ఉందేమో, మీరు ఇట్లా అనుకుంటున్నారు, మీరు ఇలా చెప్పారు అని చెప్తే ఖచ్చితంగా తక్షణమే గౌరవంతో నమస్కరించి, చాలా బాగా నేను చూడలేకపోయాను సార్, తప్పే ఉందండి, నేను చూడాలనుందా మొత్తం. మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.